అమెరికాలో శ్రీ షిరిడి సాయి సంస్థాన పురోహితులారా, మీ వేద వాక్కులతో వాసికెక్కిన సేవలతో సాయినాథుని నిరంతర సేవల చేసి అర్చక రత్నములయ్యారు. జోహార్లు మీకు, జోహార్లు మీకు. ఒకరి వాక్కు వాయు తరంగమై వలయాలుగా చుట్టుకుంటుంది సాయి ప్రాంగణమంతా వజ్ర కవచమే. ఒకరి వాక్కు వాయు తరంగమై వలయాలుగా చుట్టుకుంటుంది సాయి ప్రాంగణమంతా వజ్ర కవచమే. ఒకరి వాక్కు కంచు గంటమై మ్రోగుతుంది, మార్మోగుతుంది దశ దిశలకు. ఎనలేని మీ సేవలకి ఏలిక సాయికి ఎంత ఆనందమో నా చెవిలో గుసగుసలాడుతుంటారు. బారులు తీరి నిల్చున్న అయ్యవార్లు, అమ్మవార్లు ఆంగ్ల దేశంలో ఉన్న దేవ భాషలో మీరు నివాళులు అర్పిస్తుంటే ఎంత మురిసిపోతుంటారో తెలుసా? దేవ భాష క్షుణ్ణంగా ఎరిగిన మీకు విదేశీ భాషతో పని ఏముందండి? మీ నోటి మాటలని తూచా తప్పకుండా అంగీకరించే ఆంగ్ల భాష ప్రవీణులు మీ నేస్తాలుగా కూర్చాడుగా మన సాయి. విసిరేసిన దూరిపింజం లాంటిది విదేశీ భాష, తేలిపోతుంది. వదిలేసిన రాంబాణం లాంటిది మన దేశీయ భాష. వైకుంఠానికైనా కైలాసానికైనా దూసుకెళ్తుంది సూటిగా. వారిచే వరాల వర్షాలు కురిపిస్తుంది అవని జనులకు. అంటే మన పూజారి వాళ్ళు చెప్పేదంతా ఇంగ్లీష్లో చెప్తుంటారు కదా, మన జయరామ్ గారు ఇంకెవరు ఇంగ్లీష్ చేసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళను కూడా తెచ్చుకున్నారనమాట సాయిబాబా వెంట. ఆ మహాదేవుడు సాయికి అలతి పలుకులతో మహారతులిచ్చి మంచి అర్చనలు చేసి ఆయన భక్తుల సద్గతికై దోహదమిచ్చే అర్చక ద్వయమా మరోమారు మీ నొక్కి ఒక్క నుంచి చెప్తున్నారు మనసారా, నిజంగా నా దోహం. అంటే ఏదో ఆయన ఏదో నాకు ప్రజెంటేషన్ ఇచ్చారని చెప్తారనుకున్నాడు, దానికి ముందే రాశానండి. వినిపించడానికి టైం లేకపోయింది. మీకు సాయి హనుమంతుడంతటి శక్తినిచ్చి సదా కరుణించి దీర్ఘాయుష్షు, కుటుంబ క్షేమం, సుఖశాంతులు ఇవ్వాలి. మీకు సాయపడే సాయి సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమోవాకములు. సాయి దాసిగా సదా వేడుకుంటున్నా ఉంటాను. మీ అందరి శ్రేయస్సు ఆ సాయి దేవుని బ్రహ్మాండ నాయకుడు ఎంచుకున్న సాయి సేవకులు మీరంతా సదా విజయాన్ని చవి చూస్తారని నా నమ్మకం. మీ అందరి తరఫున కూడా నేను బాబాని వేడుకుంటున్నానండి. నేనే ఎందుకు వేడుకోవాలి, మీరు వచ్చి వేడుకుంటున్నారు కదా అని ఇంకా ప్రసాదాలు అవి కూడా ఇచ్చి మరీ వేడుకుంటున్నారు. అయినా కూడా బాబాకి నేనంటే చాలా ఇష్టమని బహిరంగంగా చెబుతున్నాను. నేను ఏది అడిగితే ఆయన ఇచ్చాడు నా జీవితంలో. ఇంకోటి, అమ్మవారికి నవరాత్రులు చేశారు కానీ దేవి నవరాత్రులు చేసినప్పుడు నేను